పిఠాపురంలో ఒక చిన్న ఫోటో విషయంలో వర్మ చాలా పెద్దగా కోపపడి వెళ్ళిపోయాడు. నిన్న పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ శిబిరం కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు, ప్రధానమైనటువంటి ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదిగా, పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా ఉంది. అది చూసినటువంటి వర్మ వాళ్ళ మీద ఫైర్ అయిపోయాడు, మున్సిపల్ అధికారుల మీద. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆయన ఫోటో చిన్నదేసి డిప్యూటీ సీఎం ఫోటో పెద్దదేస్తారు. పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదేసినందుకు నాకు కోపం కాదు, చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదిగా వేశారు, అది అవమానించడం కిందగా వస్తుంది, నాకు చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం అన్న విధంగా వర్మ అయితే అక్కడ మాట్లాడడం జరిగింది. ఇదే రాజకీయ నాయకులు ఒక సమస్య గురించి కోపం పడితే ఎంత బాగుండేది. కానీ ఏ రోజైనా మున్సిపల్ అధికారుల మీద ఇలా అలిగారా, ఇలా కోపడ్డారా పలానా సమస్య ఉందని? చాలా మంది నేను ఇలా మాట్లాడితే నేను వైసీపీ ఏమనుకుంటారు. నేను వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, అలాగే జనసేన కూడా కాదు. ఈ దేశానికి కావాల్సినటువంటి పనులు ఎవరైనా చేస్తే మంచిగా జాతీయ భావజాలంతో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నేను. అందుకే చాలామంది అటు వైసీపీని తిడతావు, ఇటు తెలుగుదేశాన్ని కూడా తిడతావు, నువ్వు ఎటో అంటారు. ఎటో ఒకవైపు ఉండాలా, ఎటో ఒకవైపు ఉంటేనే మనం మాట్లాడాలా. వర్మ గారు ఈరోజు చాలా మంచి నాయకుడే పిఠాపురం ఏరియాలో. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఒక బస్సు కావచ్చు, లేకపోతే ఇంకా రోడ్లు కావచ్చు, ఆ రోజు ఎందుకు చేయలేకపోయాం మనం అధికారంలో ఉన్నప్పుడు? అది ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఆ విధంగా ప్రతి నాయకుడు కూడా ప్రశ్నించుకుంటే తరువాత మళ్ళీ తరంలో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినప్పుడు అభివృద్ధిలో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఫ్లెక్సీ విషయంలో, ఫోటోల విషయంలో ఈ రోజు ఉండి రేపు తీసేస్తారు. అది చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడికి తగ్గిపోయేది ఏముంటుంది? పవన్ కళ్యాణ్ పెద్ద ఫోటో వేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ పెరిగిపోయేది ఏముంటుంది? వాళ్ళ పనుల్లో, వాళ్ళ నిజాయితీల్లో, వాళ్ళ చేస్తున్నటువంటి అభివృద్ధిలో ఏదైనా ఉంటుంది, కానీ ఫోటోల్లో ఏముంటుంది? ఫోటోల వరకే మనం ఆ విధంగా పరిమితం అయిపోతే ఇంక మిగతా పనుల మీద ఏ విధంగా దృష్టి పెట్టగలం? అది ఆలోచించుకోవాలి ప్రతి వ్యక్తి కూడా, రాజకీయ నాయకుడైనే కాదు.